అని ఇప్పుడు మనం చూసినట్లయితే ఈసారి ప్రభుత్వం ఏదొస్తుంది అంటారు ఆంధ్రప్రదేశ్లో? ప్రభుత్వం జగన్ గారే వైసీపీ వచ్చింది. ఎందుకని అంత గట్టి నమ్మకం? మాకు మంచి జరిగింది కాబట్టి అందుకని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఆటోమేటిక్ మా నాన్నగారికి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా జరిగింది. మా అమ్మకు కంటి వెలుగు, నాకేమో కిడ్నీ ఆపరేషను, మా మిసెస్కేమో ఆసరా డ్వాక్రా అవన్నీ వస్తాయి. మా పిల్లోడికి అమ్మఒడి, పిల్లలకి విద్యా కానుక, పిల్లలకి పుస్తకాలు అవి ఇస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం. అంత మంచి పని జరిగినప్పుడు మనం ఓటేయకుండా ఎలా ఉంటాం? ఖచ్చితంగా జగన్ గారే వస్తారు. అదే ఇన్ని పథకాలు అనుకుంటే దానికంటే వండరు మాకు అపార్ట్మెంట్ రావటం. అపార్ట్మెంట్లో బిల్డింగ్ వచ్చేసింది ఒక పోర్షను, దానికి తాళాలు కూడా ఇచ్చేశారు. అది మరి గతంలో మీకు ఇల్లు లేదు కదా? అస్సలు ఇదివరకు 10 సంవత్సరాల క్రితం ఉండేది. వ్యాపార నిమిత్తం అది అమ్మేశాను. 9 నెలల నుంచి నేను ఓన్గా ఉంటున్నాను, హౌస్లో రెంట్కి ఉంటున్నాను. ఈ రెంట్ ఉండటం వల్ల ఏమైందంటే పోయినసారి అపార్ట్మెంట్కి జగన్ గారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెడదాం అనుకుంటే ఆ రోజు ఖాళీలు లేవు అన్నారు. తర్వాత మేము నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను జగన్ గారికి ఓటేసాను. ఫస్ట్లో అన్ని పథకాలు చెప్పినప్పుడు వేసాను. సరే గవర్నమెంట్ గెలిస్తే ఇస్తారు ఎవరని మనకు తెలియదు కదా. జగన్ గారు మాట చెప్పినట్టుగానే మాకు అపార్ట్మెంట్ ఇచ్చారు. ఇవ్వటం అనుకుంటే దాంట్లో తాళాలు కూడా ఇచ్చి నిన్నటి రోజు వెళ్ళి ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. గృహప్రవేశం అవ్వలేదు, అంటే కొంచెం వర్క్లు ఉన్నాయి, అవి ఒక మంత్లో అయిపోతాయి. మరి అయితే మీరు అద్దెంట్లో ఉండి చాలా ఫేస్ చేయాల్సిన రోజులు ఉన్నాయి, తిండి తినక అద్దెలు కట్టుకోవాల్సిన రోజులు కూడా మీరు చూసే ఉంటారు. మరి అలాంటి సన్నివేశాలు మీరు చూసిన తర్వాత మీరు ఇక్కడికి జగన్ ఇల్లు రావటం మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారు కనపడితే దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టాలంత ఆనందం ఉంటుంది మాకు. ఈ అద్దెకు ఉండే 5,000 ఇంటర్నెట్ కరెంటు బిల్లు డ్వాక్రాలు కట్టుకొని 10-15 వేలు ఖర్చు అవుతుంటే ఏం రూపాయి ఉండేవి కాదు. ఈ లోపల అమ్మఒడి పిల్లలు చదివిస్తే సార్ ఇచ్చి జగన్ గారు ఇచ్చినే సరిపోయినాయి. ఇప్పుడు ఆ ఇల్లు రావటం వల్ల జగన్ గారు మాకు చాలా మంచి మేలు చేసినట్టే అనిపిస్తుంది. ఓకే, మరి చాలా సార్లు బాధపడ్డారా? చాలా సార్లు ఏడిచి కళ్ళం నీళ్ళిద్దరికి మాకు ఎప్పుడు అద్దెలలో మా మిస్సెస్కి నాకు ఎప్పుడు ఏడిపి. అందరికి ఇల్లులు ఉన్నాయి, అది లేదు, ఏడిచేసాం. బాగా ఏడిపి వచ్చేది. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టొచ్చు, 9 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాం కదా. జగన్ గారు సరే ఇప్పుడు 2.5 ఏళ్ళు 4.5 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు కరోనా టైంలో వేస్ట్ అయిపోయింది. ఈ కరోనా జనాలు చూసుకోవడం సరిపోయింది. ఇలా మేము బేల్దార్ పని చేసేది టాపీ పని. ఆ 2 ఏళ్ళ కరోనాలో 4 నెలలు వరకు కూర్చోవాల్సి వచ్చింది. జగన్ గారు ఇచ్చిన 5,000తోనే ఇంట్లోంచి బయటకు రాకుండా జరుపుకున్నాము. దానివల్ల ఆ దయ కూడా జగన్ గారి దయ కదా. 5,000 అవి జరుపుకుంటా ఉన్నాం. మళ్ళీ ఫ్రీగా ఒక 5 కేజీలు బియ్యం ఇచ్చారు, కందిపప్పు అవన్నీ ఇస్తుంటే అవి తిన్నాం. అంత కష్టాల్లో కూడా వర్కులు ఆగల. కరోనా టైంలో మా అపార్ట్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తే నిన్న మా చేతికి తాళాలు ఇచ్చారు, ఇంటి తాళాలు ఇచ్చారు. మరి అట్లాంటివి చూసుకున్నట్లయితే ఈ అన్ని పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి ఇలాంటి దిక్కుమాలిన పథకాలు పెట్టారని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఈ పథకాలు దిక్కుమాల పథకాలు అని వాళ్ళు అంటే మేనిఫెస్టో వాళ్ళు ఎందుకు వదిలేరు? సేమ్ మేనిఫెస్టో ఇతను వాళ్ళ గుండెలో తెలుసు, ఇతను మంచి చేస్తున్నారు, జగన్ గారు మంచి చేస్తున్నారు గుండెలో ఉంది. వాళ్ళ పార్టీ కోసం చేయట్లేదని ఊరికి అబద్ధాలు చెప్తున్నారు, కానీ వాళ్ళకి తెలిసి మంచి చేస్తున్నారని. కాకపోతే అదే పథకం సేమ్ పథకాలు తీసుకొచ్చి 6 గృహం లేడీస్కి అవన్నీ ఇచ్చారు కదా. 6 నిన్నే పోస్టులు కూడా అక్కడ బోర్డు పెట్టున్నారు, మహిళలకు ఫ్రీ బస్సు అని. సేమ్ పథకాలే కదా. ఇప్పుడు మళ్ళీ బస్సు ఫ్రీ అంటున్నారు. బస్సు ఫ్రీ అనేది మేమైతే నచ్చం అసలు. బస్సు ఫ్రీ అంటే మాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే అది మన సొమ్మే. మళ్ళీ ఫ్రీ అంటే మనం కట్టేటప్పుడు మనకి ఇంకా భారం అయింది. ఎప్పుడైనా ఫ్రీ అనేది జగన్ గారు అయితే అది పెట్టరు ఇప్పుడు కూడా. మరి చంద్రబాబు నాయుడు ఒక గట్టి మాట అనటం అనేది జరిగింది జగన్ గారిని. జగన్ నువ్వేమన్నా గడ్డి తింటున్నావా అని చెప్పి జగన్ గారిని చంద్రబాబు నాయుడు విమర్శించడం అనేది జరిగింది. దాని గురించి మీరు అసలు ఏమంటారు? ఆయన మీద ఆయన నిన్న మేమైతే ఒప్పుకోం. ప్రజలు రేపు ఓట్ల ప్రకారంగానే ఇప్పుడు ఆయన ఎన్ని తిట్టినా ఈ ఓటు ఉంది చూశారు, ఈ ఓటు వేసి అతను బుద్ధి చెప్తారు. జగన్ గారిని ఇన్నానా ఎవరని ప్రజల మనసులో ఉంది కాబట్టి ఓటేసి అతనికి బుద్ధి చెప్తారు, అతను గడ్డి తినిపిస్తారు ప్రజలు. అతను అనటం కాదు, ప్రజలే గడ్డి తినిపిస్తారు. అంటే ఇంకోటి ఏమంటున్నారంటే జగన్ ఒక సైకో ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? సైకోనా? 151 సీట్లు సైకోకి వస్తాయా? సైకో గారికి వస్తాయా 151 సీట్లు? ప్రజలు ఎంతమంది 3,000 కిలోమీటర్ చిల్లర కిలోమీటర్ తిరిగి ప్రజలు ఎవరెవరు ఏం బాధలు తెలుసుకొని వచ్చి 151 సీట్లు తీసుకుంటే సైకో ఎలా అవుతారు? ఇప్పుడు వాళ్ళు గెలవలేరు కాబట్టి ఇతన్ని జగన్ గారిని సైకో అంటున్నారు. అంతేగాని వాళ్ళు గెలుస్తారని ఓపు లేదు. ఏదో ఒకటి అంటే వాళ్ళ పేపర్లో వేసుకొని జనాలు చదువుతారు, కొద్దిగా మైండ్ పక్కకు పంపిద్దామని చెప్పితే వాళ్ళు గెలవటానికి కాదు, ఏదో మాట అనేద్దాం అంటాం తప్పితే ఏమీ లేదు.
నువ్వెంత నీ స్థాయి ఎంత, అసలు నువ్వు సీఎం పోస్ట్కే పనికిరావు, నీకు అసలు నువ్వు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని చూసుకోవడం నీకు వచ్చా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. టీడీపీ వాళ్ళైనా సరే, అలా జనసేన ఈ పథకాలు చూసిన తర్వాత అసలు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరు వెళ్తున్నా సరే ఏటి మురుగుతూనే ఉంటాయి, దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు జగన్ గారు. ఇవన్నీ ఏం పట్టించుకోరు. మరి ఇప్పుడు మార్పులు చేర్పులు చేయడం అనేది జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ అలాగే ఇన్ఛార్జీలు కానీ మార్చడం అనేది జరిగింది. మరి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేను ఇలాంటి మార్పులు చేర్పులు ఎప్పుడు చూడలేదు, జగన్ గారు ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారని చెప్పి ఆయన మీద విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. దాని మీద మీరు ఏమంటారు? అలా మార్పులు చేర్పులు చేయకపోబట్టే పోయినసారి ఓడిపోయారు. మంచి చేస్తేనే ఖచ్చితంగా మార్చాల్సిందే, మంచి చేయలేదనుకో తీసేయాల్సిందే. అది మన క్యాండిడేట్ అయినా సరే, మన ఇంట్లో వ్యక్తి అయినా సరే, మంచి చేయకపోతే 2 దెబ్బలు వేయాల్సిందే. అలానే జగన్ గారు మంచి చేయలేదు కాబట్టి క్యాండిడేట్లు మార్చేశారు. ఇప్పుడు మంచి చేసి ఉంటే ఎందుకు మార్చారు? ఇప్పుడు 100 మంది 151 మంది ఉన్నారు, మార్చింది ఎంతమంది? మొన్న 25, మొన్న 11, 27, 11, 38 మంది. ఆ 38 మంది చేయలేదు కాబట్టి మార్చారు. అంతేగాని ఏమన్నా ఇప్పుడు బాగా చేసి ఉంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బాగా చేశారనే ఉంచింది. మరి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటరీ వ్యవస్థ మాత్రం సూపరు. అది ఈ సంవత్సరం కాదు, ఇంకా 15 ఏళ్ళు వాళ్ళు ఉండాల్సిందే. మరి వాలంటరీని ఎందుకు పెట్టుకున్నారంటే రైట్ హ్యాండెడ్గా వాడుకోవడానికి, ఇంకా ప్రజల యొక్క డేటాని కలెక్ట్ చేసి ఆయన దగ్గర పెట్టుకోవడానికి అంటున్నారు. ఇప్పుడు డేటా ఖచ్చితంగా ఉండాలండి. డేటా వాళ్ళకి ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్కి ఇస్తారు. ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు పింఛన్ వస్తుందంటే డేటా కావాలి. డేటాను గవర్నమెంట్కే ఇస్తారు. ఇప్పుడు మనం ఏలుముద్ర డబ్బులు తీసుకెళ్తున్నాడు, ఒక ఏలుముద్ర లేకుండా సైలెంట్కి ఇస్తే మనం పోయినసారి వాళ్ళు దాంట్లో ఇచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఇదివరకు 4గురికి ఇచ్చారు, 10 మందికి ఎత్తుకుపోయేవాళ్ళు. అది ఎలా తెలిసిద్ది? వాళ్ళు ఏం సంతకాలు అందరికి ఇచ్చేసారని పెట్టేశారు. ఇలా అలా కాదు. వాలంటీర్ రూపాయి తినడానికి కూడా లేదు, ఎమ్మెల్యేలు తినడానికి లేదు, మంత్రులు తినడానికి లేదు, ఎవ్వరికి తినడానికి లేదు. ఈ డేటా ఎంత వెళ్ళిందో అంత గవర్నమెంట్ ఆఫీస్గా సెక్రటరీలో తేలిద్ది మొత్తం. అది డేటా అంటారు. వాళ్ళ డేటా వాళ్ళకాడే ఉండదు, బయటికి వెళ్ళదు. అది ఏ వాలంటీర్ కూడా బయటకి ఇవ్వరు అసలు. ఇప్పుడు చిలకలూరుపేట నుంచి అక్కడ మార్చడం అనేది జరిగింది కదా, విడుదల రజనీ గారిని ఇప్పుడు గుంటూరు వెస్ట్కి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆమె అక్కడ గెలుస్తారా అనుకుంటున్నారా? ఖచ్చితంగా గెలిచిద్ది. ఆమెను మార్చి ఇక్కడ తేవటమే జగన్ గారి మైండ్. బీసీకి ఇస్తేనే మాకు మంచిది. మేము బీసీ క్యాండిడేట్లమే, మాకు కావాలని మంచి క్యాండిడేట్. వాళ్ళు బీసీకి ఇచ్చారని చెప్పి మాకు అద్దాలు పగలు కొట్టారు. అక్కడ ఆఫీస్ కాడ, పార్టీ ఆఫీస్ కాడ బీసీ మహిళలకు ఇస్తారా అని చెప్పి అద్దాలు పగలు కొట్టారు టీడీపీ వాళ్ళు. దాన్ని మేమైతే ఆ రోజు దన్న మాట్లాడారు కూడా విడుదల రజనీ గారు. వాళ్ళకి బీసీలు, ఓసీలు, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళందరికీ పడదు, ఓన్లీ ఓసీలకి వాళ్ళని వాళ్ళు అనేది. అందుకే మన విడుదల రజనీ గారు కూడా అన్నారు, నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలిచి తీరుతానని. ఖచ్చితంగా గెలుస్తారు. జగన్ గారు ఒక కుల భేదాలు చూపిస్తారని చెప్పి అస్సలు ప్రసక్తే లేదు. ఆయన దేవుడు. అస్సలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళు ఉన్నంత వరకు ఆయన ఉన్నట్టే. అస్సలు మరి పొత్తులతో వస్తున్న టీడీపీ జనసేన వల్ల జగన్ గారికి ఎలాంటి ఏముండదు. ఆయన కమ్మగా నిద్రపోతున్నారు జగన్ గారు. వాళ్ళ మాట కూడా పట్టించుకోవట్లా. గెలిచేది జగన్ గారే. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్లో అభ్యర్థిగా జాయిన్ అవ్వడం అనేది జరిగింది. మరి ఒకవేళ కాంగ్రెస్ కన్నా ఆంధ్రప్రదేశ్కి వస్తే మరి జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ ఉండిద్దా? ఏముండదు. నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే అది వస్తారో లేదనేది ఇంకా క్లారిటీ లేదు, ఇంకా చెప్పలేదు. కాబట్టి వచ్చినా ఏమీ కాదు. కాకపోతే మామూలుగా ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ అది తెలంగాణ ఫస్టే చెప్పింది, నేను తెలంగాణకే ఉంటాను, ఆంధ్రప్రదేశ్కి రాను. ఆ రోజే చెప్పారు. ఏది మనం విడిపోయినప్పుడు నిలబడ్డా చూసారా, ఆ పార్టీ అప్పుడే చెప్పారు ఆంధ్రాకి రాదు. నాకు తెలిసి ఆంధ్రాకి రారు. వచ్చినా జగన్ గారిని ఏమి ఉండదు. టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి అస్సలు అవేం ఉండదండి, అవేం జరగదు. అసలు పులివెందలకు అడుగు కూడా ఎవరు పెట్టలేరు. పులివెంద కంచుకోట జగన్ గారిది, నా దగ్గరికి ఎవరు పోరు. మరి ఈసారి మొన్న చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైలుకి వెళ్ళారు. ఆయన మరి వెళ్ళడం కరెక్టే అంటారా? అది కరెక్టే. తప్పు చేస్తే నేనైనా పోతా. నేను తప్పు చేయలేదు కాబట్టి మరలా బయట పోలీసులు ఊరికి వస్తారా? నన్ను తీసుకెళ్ళమని ఊరికి వెళ్తారు పోలీసులు. తప్పు ఉంటేనే పోలీసులు తీసుకెళ్లేది. తప్పు నిరూపించుకొని బయటకు రావాలి. కళ్ళు నిప్పని వచ్చారు, కళ్ళు నిప్పని తెల్లారికి వచ్చి మీటింగ్లు పెట్టారు. ఏమంటుందని ఇప్పుడు నన్ను తీసుకెళ్ళమని పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళి మా మిస్సెస్ని తీసుకెళ్ళరు కదా. ఒక తప్పు ఉంటేనే, అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతన్ని పోలీసులు తీసుకెళ్లారంటే తప్పు ఉంటేనే కదా. అందుకని దాని గురించి ఏముండదు. అతని ఉత్తమ అట్లా జరిగినాయి పోయినాయి. అంటే వాలంటీర్ల మీద కూడా రేపులు అలాగే కిడ్నాప్స్ జరుగుతున్నాయి అని చెప్పంటున్నారు, నిజమేనా? ఎవరు చెప్పారు? ఏ వాలంటీర్ని వచ్చి వాళ్ళు అన్నారు, ఏ వాలంటీర్ని వచ్చి నన్ను ఎట్లా చేశారని చెప్పారు? ఎవరు చెప్పలేదుగా. ఏ వాలంటీర్ని వచ్చి నన్ను ఇలా చేశారని చెప్తే మనం అనొచ్చు.
వాళ్ళన్నీ ఏ విష ప్రచారం కాబట్టి అలా వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళంతే. మరి ఇప్పుడు విజయవాడలో ఎంపీగా కేశినేని నాని గారు ఇప్పుడు జగన్ గారిని కలవడం అనేది జరిగింది. మరి అక్కడ ఏంటంటే రాజీనామా చేసుకొని జగన్ గారిని కలిశారు కదా, మరి ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే ఆనందమే. ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వస్తారు. కేశినేని నాని గారు గట్టి క్యాండిడేటే. ఇప్పుడే 3 గంటలకే వార్త విన్నాను. ఖచ్చితంగా అతనికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు. మరి అక్కడ రాజీనామా చేసుకోవడం కరెక్టే అంటారా? కరెక్టే. టీడీపీ నుంచి వచ్చేస్తారు, అసలు ఉండరు. టీడీపీలో క్యాండిడేట్లు ఉండరు. ఇంకా ఇంకా 10 రోజులు మీరు ఉండండి, 10 రోజులకి ఇంకా 20-30 మంది వచ్చేస్తారు. ఉన్న 15 మంది కూడా వచ్చేస్తారు. గెలిచిన 15 మంది కూడా ఏం ఉండరు, మొత్తం వచ్చేస్తారు. టికెట్ కోసం నిలబడే వాళ్ళు కూడా ఉండరు ఈసారి. ఐటీ కంపెనీ డెవలప్ చేసింది నేనే అని చెప్పి సంకలు గుద్దుకోవడం అనేది జరుగుతుంది. మా ఐటీ కంపెనీ ఆయన కాదని కేటీఆర్ గారే చెప్పారు. ఆయన ఊరక సమస్య ఆపినట్టుగా ఊరక తెరబొమ్మ మీద చూపిస్తారంతే. 9 ఏళ్ళు 10 ఏళ్ళు చేసింది వాళ్ళే. కేటీఆర్ గారు మనం కూడా చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ చేసింది కూడా ఏం లేదు, సింగపూర్ అని చెప్పి బొమ్మలు తిప్పి బయటకు వెళ్ళిపోయారు అంతే. మరి ఇంకా చూసుకున్నట్లయితే నేను ఒక రెడ్ బుక్ పెట్టుకున్నాను, మీ అంతులు చూస్తాను, ప్రతి ఒక్కరిది నేను రాసుకుంటున్నాను అని చెప్పి సవాల్ విసరతం అనేది జరుగుతుంది. ఎవరంటే నారా లోకేష్ గారు. నా పేరు కూడా ఉంది. నా పేరు కే హజరత్, కౌలూరు హజరత్ అంటారు. నా పేరు కూడా రాసుకోండి. నేను మాట్లాడుతున్నానని ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఏం ఉండదు, పేర్లు రాసుకున్నా ఆ పుస్తకాలు బ్యూరోలో పెట్టుకోవడం. 20 ఏళ్ళు బ్యూరోలో ఉంటుంది, ఏం ఉండదు. అసలు వాళ్ళ వల్ల ఏం ఉండదు, వాళ్ళ వల్ల ఏం ఉండదు. పేర్లు రాసుకుంటే ఏమన్నా మాట్లాడిన వాళ్ళ పేర్లు రాసుకుంటే ఉంటుంది. మన పోలీసులు టీడీపీ వాళ్ళు ఆ రోజు అక్కడ కందుకూరులో ఎంతమంది పోలీసులు కొట్టారు ఆ రోజు చెప్పలేదే. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారేగా రోడ్డు బస్సులు కొట్టండి, తిరగబడండి పోలీసుల మీద అని. పొంగనూరు తిరగబడండి అని చెప్పింది ఈ జగన్ గారు. ఇప్పుడు అని అన్నారా? కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు పాదయాత్ర చేసినప్పుడు కనీసం ఒక్క గొడవన జరిగింది. అమ్మ నీకేం కావాలో చెప్పండి, చెప్పండి, నేను గెలిచి నాకు ఇస్తానని. అది ప్రచారం అంటే. ప్లారో లోకేష్ గారు ఏంది అలా వెళ్తారు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఆడికి వెళ్తారు, మళ్ళీ తెల్లారికల్లా ఇంట్లో ఉంటారు. మళ్ళీ 3650 కిలోమీటర్ అని నేను బోర్డు వచ్చింది. ఎప్పుడు తిరిగాడో తెలియదు. గుంటూరుకి ఇంతవరకు ఒకసారి వచ్చి కూడా ఎరగల. ఆయన చూడలే నేను ఎప్పుడు. ప్రచారం అంటే నేను జగన్ గారు 3 సార్లు వచ్చారు ఇక్కడ పోయినసారి పాదయాత్రకి. అది చెప్పింది. ఏం కావాలి, మీకు ఏం కావాలని అడిగి తెలుసుకొని గెలిచారు కాబట్టి మంచి పని చేశారు. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? నేనైతే ఖచ్చితంగా జగన్కేనమ్మా. దాంట్లో ఏం ఉండదు.